వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్కి స్వాగతం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎంసెట్లో ఆల్రెడీ మనకు టీఎస్ సంబంధించి కానీ ఏపీ సంబంధించి కానీ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. మరి ఎంసెట్లో ప్రధానంగా టీఎస్లో ఎవరెవరికి ఎంత ఫీజు ఉంటుందనే దానిపై ఈరోజు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం. మరి ఎంసెట్లో లాస్ట్ ఇయర్ నుంచే ఫీజులు పెరగాల్సింది. మరి ఈ సంవత్సరం అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కాలేజీలకు పెరుగుతున్నాయి, కొన్ని కాలేజీలకు తగ్గుతున్నట్టు కూడా మనకు సమాచారం వస్తూ ఉంది. మరి ఒకసారి ఫీజులు పెంచితే మళ్ళీ 3 years వరకు ఫీజులు పెంచే అవకాశం అయితే లేదు. మరి జనరల్గా 10,000 లోపు ర్యాంకు ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితే, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే 1.5 lakhs లోపు గ్రామీణ ప్రాంతాల్లో, 2 lakhs లోపు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కానీ మైనారిటీ కేటగిరీస్ వారికి ర్యాంకుతో సంబంధం లేకుండా ఎంత ర్యాంక్ వచ్చినప్పటికీ పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా పూర్తిగా ప్రభుత్వం ఫీజు 100% రియంబర్స్మెంట్ చేస్తుంది. మరి ఈ 3 కేటగిరీస్ కాకుండా మిగతా వాళ్ళకి, అంటే కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చిన ఇన్కమ్ పరిధిలో ఉన్నవారికి, అంటే 1.5 lakhs లోపు గ్రామీణ ప్రాంతాలు, 2 lakhs లోపు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వేరే ర్యాంకర్స్కి కూడా, అంటే 10,000 అబోవ్ ఉన్నప్పటికీ వారికి కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. కేవలం 35,000 రూపీస్ మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. మరి ఈ రియంబర్స్మెంట్ స్కీము 100% కావచ్చు, లేదా 35,000 కావచ్చు. ఇది ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించింది. అంటే మీ యొక్క ర్యాంకు 100 వచ్చినా, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, మీకు ప్రభుత్వ ఉద్యోగులు కనుక మీరు ఉన్నట్లయితే మీ యొక్క పిల్లలకు ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తించదు. ఇది మనకు ఎంసెట్లో ఫీజు రియంబర్స్మెంట్పై అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ.